హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్సెల్ నెట్వర్క్ కంప్లీట్గా స్టాప్ చేయబడింది, షట్ డౌన్ అయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మనకి ఇప్పుడు ఎయిర్సెల్ సిగ్నల్ లేదు, తర్వాత నెట్వర్క్ ఎక్కడా లేదు అని చెప్తున్నారు. సో మాకు మొబైల్ షాప్ ఉంది, అందుకని మాకు చాలా తెలుస్తుంది ప్రాబ్లం, అందరి ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి ఎయిర్సెల్ సిమ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. బ్యాంకుకి కానీ అలాగే గ్యాస్కి కానీ అన్నిటి సర్వీసులకి మనం ఎయిర్సెల్ సిమ్ యూజ్ చేసి ఉంటాము, కానీ అది కంపల్సరీ మనకి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా పోర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోర్టింగ్ ప్రొసీజరు, అలాగే సిమ్ము మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్లో అన్నిటికీ నానో సిమ్ అలాగే మైక్రో సిమ్ ఉంటుంది. సో అన్ని రకాల సిమ్ములు మనం యూజ్ చేస్తుంటాము, నానో, మైక్రో. సో అలాంటప్పుడు మనం కట్ చేసినప్పుడు సిమ్ నెంబర్ మిస్ అవుతుంటుంది. సిమ్ నెంబర్ ఏ విధంగా మనం రికవరీ చేయాలో మీకు చెప్తాను. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఎయిర్సెల్ చాలా వరకు కవర్ చేసింది నెట్వర్క్, కానీ ఇప్పుడు ఈ రకంగా ప్రాబ్లం వస్తుంది. చూడండి, ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్లో మనకి చాలా రకాలైన యాప్స్ ఉంటాయి. సిమ్ కార్డ్ ఇన్ఫో అని, ఫస్ట్ మీరు సిమ్ కార్డ్ ఇన్ఫో అని టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేసినప్పుడు మనకి ఈ సింబల్ ఉంటుంది చూడండి, హారీ. ఇది చాలా వరకు 1 మిలియన్ డౌన్లోడ్ జరిగింది. సో ఇది ట్రస్ట్, మనకి కరెక్ట్గా యాక్యురేట్గా మనకి చూపిస్తుంది. ఇది సిమ్ కార్డ్ ఇన్ఫో ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ లోగో, ఈ పేరు, ఈ రకంగా ఉంటే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవద్దు, ఎక్కడైనా వేరే సైట్ నుంచి కానీ వెబ్సైట్ల నుంచి. సేఫ్టీ మనకి ప్లే స్టోర్ నుంచే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. అలాగే చూడండి, మీరు ఫస్ట్ మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నా పర్వాలేదు. నెట్వర్క్ చూడండి, ఇప్పుడు నేను జియో యూజ్ చేస్తున్నాను, అలాగే ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను. ఏ సిమ్ యూజ్ చేస్తున్నా కానీ ఫస్ట్ మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, వైఫై ద్వారా అయినా కానీ. చూడండి, ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అలాగే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా చూడండి, ఇక్కడ సిమ్ కార్డ్ ఇన్ఫో అని ఉంది, ఓపెన్ చేయొద్దు. తర్వాత ఏ సిమ్లు అయితే ఇన్సర్ట్ చేస్తున్నారో లోపల సిమ్స్, అవి రెండు సిమ్లు అయినా కానీ వేరే సిమ్లు అయినా కానీ మీరు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఎయిర్సెల్ మాత్రమే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రీజన్, ఇప్పుడు రెండు సిమ్లు యూజ్ చేయటం వల్ల సిమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాదు. ఎందుకంటే మనకి పోర్టింగ్ కోడ్ తీసుకోవాలంటే లాస్ట్ 5 డిజిట్ సిమ్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ. అలాగే మొబైల్ నెంబరు లాస్ట్ 5 డిజిట్ సిమ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో చూడండి, నేను మీకు ఎయిర్సెల్ సిమ్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్లాట్లోనే మీరు ఎయిర్సెల్ సిమ్ ఇన్సర్ట్ చేయండి. ఏ సిమ్ అయితే మీరు లోపల సిమ్స్ ఉన్నాయి అవి రిమూవ్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ చేసి మీకు డీటెయిల్ చూపిస్తాను. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఇంటర్నెట్ లేదు. ఇక్కడ చూడండి, ఎయిర్సెల్ ఇన్సర్ట్ చేశాను నేను. ఇక్కడ ఎయిర్టెల్ అని చూపిస్తుంది. జనరల్గా ఎయిర్సెల్ సిగ్నల్ అనేది మాన్యువల్గా మనం ఎయిర్టెల్కి సెలెక్ట్ చేసుకోవచ్చు, నెట్వర్క్ వస్తుంది. మీకు సిగ్నల్ లేకపోతే మాన్యువల్గా వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి అలాగే మొబైల్ నెట్వర్క్స్ అలాగే సిగ్నల్ సెర్చ్ ఉంటుంది, మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే ఎయిర్టెల్ అనేది వస్తుంది. మీ సిమ్ నెట్వర్క్ లేకపోయినా సరే ఈ యాప్ ద్వారా మీ సిమ్ నెంబర్ తెలుసుకోవచ్చు. అలాగే చూడండి, ఈ వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది, కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా నేను మీకు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఈ యాప్కి మనకి తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ విధంగా మనం పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్గా నేను సింగిల్ సిమ్, ఒకే సిమ్ ఇన్సర్ట్ చేయటం వల్ల డీటెయిల్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. కొన్నిసార్లు మొబైల్ నెంబర్ చూపిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మన మొబైల్ నెంబర్ మనకు తెలుస్తుంది కాబట్టి. ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుంది.
అలాగే సీరియల్ నెంబరు. ఇది మనకి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ అనేది సిమ్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను, 65069. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అలా రాసి పెట్టుకుంటే మంచిది. ఇది చూడండి 6, ఈ లాస్ట్ ఈ సిమ్ నెంబర్స్ అన్నిటికన్నా ఇది లాస్ట్ 5 డిజిట్ ఇంపార్టెంట్, 65069 ఇది. అలాగే చూడండి ఇక్కడ ఆపరేటర్ నేమ్ అని ఉంది, ఎయిర్సెల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ చాలా మిస్ మ్యాచ్ అవుతుంది సిమ్ నెంబర్ సరిగా రావటం లేదని. మీరు ఒకే సిమ్ము ఇన్సర్ట్ చేసి ఈ రకంగా మనం ఈ యాప్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా మనకి చూడండి కంట్రీ అని చూపిస్తుంది. అలాగే ఎయిర్సెల్ ఆపరేటర్ కోడ్ అని చూడండి. డిపెండ్ అపాన్ స్టేట్ మనకి ఈ ఆపరేటర్ కోడ్ అనేది చేంజ్ అవుతుంది, 405803. ఈ రకంగా మనకి డిపెండ్ అపాన్ మనం ఏ స్టేట్లో అయితే సిమ్ యూజ్ చేస్తుంటామో ఆ స్టేట్ని బట్టి ఇది ఆపరేటర్ కోడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. అలాగే చూడండి, ఇంతకుముందు మీరు ఈ సిమ్ యాప్ ఏమన్నా ఇన్స్టాల్ చేసి ఉంటే అది అన్ఇన్స్టాల్ చేసుకోండి, మళ్ళీ ఇన్స్టాల్ చేసి మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు సిమ్ నెంబర్ వచ్చిన తర్వాత ఏ విధంగా డైల్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసిన తర్వాత సిమ్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ డైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మనం డైల్ చేయొచ్చు. చూడండి ఆ డైల్ నెంబర్ చూపిస్తాను. 9700012345 ఈ నెంబర్కి డైల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా లైన్ బిజీ వచ్చినా కానీ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను వీలైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. చాలామంది మెసేజ్ చేస్తుంటారు, అలాగే నేను రిప్లై చేస్తున్నాను. చూడండి ఏ నెట్వర్క్ నుంచి అయినా కానీ మీరు ఈ నెంబర్కి డైల్ చేయొచ్చు. డైల్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ప్రాసెస్ వస్తుంది. మనకి లైన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ అయిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ అయిన తర్వాత 1, ఎందుకంటే మీ ఎయిర్సెల్ ఆల్రెడీ ఎయిర్సెల్ నెంబర్ అయ్యి ఉంటే 1 నొక్కమని ఉంటుంది. అలాగే యూపీసీ జనరేట్ చేయడం కోసం మళ్ళీ 1 నొక్కాలి. ఇప్పుడు మనం 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నీ 1 నొక్కండి. అలాగే లాస్ట్ 5 డిజిట్ సిమ్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా కానీ లైన్స్ బిజీ ఉంటాయి, కానీ మనం ట్రై చేస్తూ ఉంటాం మంచిది, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ పోర్టింగ్ కోడ్ అనేది. పోర్టింగ్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఏ నెంబర్కైనా ఏ నెట్వర్క్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ట్రై చేస్తూ ఉంటాను జనరల్గా ఎప్పుడు, ఇంకా వేరే ఆప్షన్లు ఉంటాయి మాకు షాప్ వాళ్ళకి కనుక, ఆ విధంగా కూడా ట్రై చేసి మీకు కోడ్స్ ఇస్తుంటాను, పోర్టింగ్ కోడ్స్. చూడండి మళ్ళీ ట్రై చేసి చూపిస్తాను మీకు. లైన్స్ చాలా వరకు బిజీ ఉంటాయి. అలాగే చూడండి మీరు ఒకవేళ ఎయిర్సెల్ కస్టమర్ అయ్యింటే మీ ఎయిర్సెల్ మొబైల్ మీ 10 అంకెల ఎయిర్సెల్ మొబైల్ నంబర్ను నమోదు చేయండి. మళ్ళీ ఎంటర్ చేసి చూపిస్తాను, ఎందుకంటే చాలా వరకు బిజీ ఉంటాయి. అన్ని స్టేట్లలో ఇదే ప్రాబ్లం. ఎయిర్సెల్ సిగ్నల్ నెట్వర్క్ అనేది కాల్ చేసినా కానీ
కస్టమర్ కేర్కి లైన్లు దొరకవు, అలాగే మనం ట్రై చేస్తూ ఉండాలి. యొక్క ఆఖరి చూడండి అంతా కట్ అయిపోతుంది కాల్స్. నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఒకవేళ మీ ఎయిర్టెల్ దయచేసి మీ 10 అంకెల ఎయిర్టెల్ మొబైల్ నంబర్ను నమోదు చేయండి. దయచేసి మీ సిమ్ నంబర్ యొక్క ఆఖరి 5 అంకెలను ఈ లాస్ట్ 5 డిజిట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి పోర్టింగ్ కోడ్ చెప్తారు వాళ్ళు, అది మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది.